హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8:30. ఇంతకుముందే యాక్చువల్లీ నేను ఒక బ్లాగ్ షూట్ చేస్తాను. ఇప్పుడు 8:30 అవుతుంది. సో సడన్గా స్టార్ట్ చేస్తాను అన్నమాట బ్లాగ్. సో నేను అసలే ఈ మధ్య చికెన్ తినట్లేదు, కానీ నాకు కొంచెం ఇప్పుడు శేఖర్ వండుతున్నారు కదా, సో కొంచెం టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో శేఖర్ గారు నా కోసం చికెన్ వండబోతున్నారు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఎప్పుడే బంగారం నాకు వండింది ఎల్ఐజీలో ఉన్నప్పుడు నా బర్త్డే. అప్పుడు వీటికి వచ్చిన బర్త్డే అయిపోయింది, ఇంకో బర్త్డే వస్తుంది. సో శేఖర్ గారు వంట చేసి వెళ్ళ 2 ఏళ్ళు అవుతుంది. సో లైవ్లో కుకింగ్ చూడబోతున్నాం అనమాట. చికెన్ వండి, ఎందుకంటే ఈ 2 months నుంచి బాగా మరిగిపోయింది వంటలో. ఎక్కువ అతను కిచెన్లోనే ఉంటా ఉన్నాడు సార్ వాడు. సో నేను ఆల్రెడీ రైస్ పెట్టేశాను. తేజ్ వాడి చికెన్ కర్రీ అవుతా ఉంది. సో శేఖర్ స్పైసీగా వండుతాడు. సో వాడికి తేజ్కి ఏంటంటే టొమాటో వేసి చికెన్ కర్రీ వండుతాను అనమాట. సో అన్నం కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. సో శేఖర్ గారు చికెన్ చేయగానే నేను చక్కగా తినేసి అమ్మా పొటాటో బొబ్బలు నాని వీడు సాయంత్రం తిన్నాడు. మళ్ళీ ఆయిల్ ఎక్కువ దిగో. సూప్ ఎట్లుంది? ఎట్లా ఉంది? సో ఎవ్రీ టైం నేను చికెన్ కుక్ చేసినప్పుడు అలా తేజకి ఇట్లా తినబెట్టాలన్నమాట. సూప్ కొంచెం పెట్టాలి. ఇంతకుముందు వచ్చి శేఖర్ని అడిగిండు. శేఖర్ ఏమో అర్థం కాలేదు, నాకు చెప్తా ఉన్నాడు ఆయన. చాలా నన్ను ఇంకా ఉడికినాక తినాలి, ఇంకొచ్చి అయితే అయిపోతుంది. ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. సో ఇది ఇంకా ఇంకో 10 minutes అయిపోతుంది. అవును నన్ను వద్దు, ఇక పచ్చి ఉడికి తినద్దు, కొచ్చి ఉడకని. ఆల్రెడీ వాడి చికెన్ ఫ్రై అయిపోయింది, కానీ వాడికి సూప్ టైప్ ఇష్టం కదా. వాడికి సూప్ టైప్ ఇష్టం కాబట్టి వాడి కోసం కొంచెం వాటర్ పోసేసి మరిగిస్తూ ఉన్నా. కాలుతుంది బిడ్డ. చాలు నేను డైరెక్ట్ కూర పట్టుకొస్తాను. సో ఇది సార్ వాడు చేసే పని ఇది. సో శేఖర్ గారు ఏం చేస్తాం, చాలా మంది ప్రెగ్నెంట్ అయ్యాక శేఖర్ రియాక్షన్ ఇంటి కదా. సో అది కూడా అడుగుదాం మనం లైవ్లో. పదండి. హలో, ఏం చేస్తున్నారు సార్ వాడు? మా ఛానల్లోకి వచ్చి నేనే బ్లాగులు పెడతలేనంటే నువ్వు కనిపించి చాలా రోజులు అయిందంట. హాయ్ చెప్పు ఒకసారి. అంత ఆనియన్ ఎందుకే? నేను ఉండను, నేను కుక్ చేసినప్పుడు దాదాపు చేయకుండా అక్కడ ఉండొద్దు అంటాడు. నేను ఉండకుంటే మరి నేను వీడియో ఎట్లా తీస్తా? నువ్వు అన్ని సజెషన్స్ చెప్తావు నాకు. చెప్పను, అస్సలు చెప్పను. నేను నా స్టైల్లో నేను చేస్తా. ఆల్ రైట్. ఈ మధ్య ఏంటో ఎప్పటికప్పుడే మొత్తం క్లీన్ చేసి పెడతాడు అన్నమాట. ఏదైనా చేసిన ఇవి కాదు, నన్ను అన్నావు అన్ని టమాటాలు లేవని. ఇవి పాత టమాటాలు, ఇంకా కొత్త టమాటాలు కూడా ఉన్నాయి. సో కొన్ని కడిగినాక నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని మర్చిపోతా ఉన్నా. మంచిది. ఏంది? సో అది కొన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మర్చిపోతా ఉన్నా అన్నమాట. కానీ మళ్ళీ దిస్ ఈజ్ కాల్ సుఖం. నేను ఇలా వేసుకోవచ్చు అనుకున్నా. చికెన్ తీసుకొచ్చి ఇస్తావు. వాడు చికెన్ అంటే వాడికి కూడా పాపం క్యాబ్ వచ్చింది కదా. నేను ఇది ఎంత నాని 50 రూపీస్ తెచ్చుకోవాలి, తక్కువ. నాకేమో ఈ మధ్య చికెన్ కానీ ఎగ్ కానీ అసలు తినాలనిపిస్తుంది. 50 రూపీస్ లేని మాట. తేజ్ కర్రీ అందుకే అందరికి వస్తుంది. సూపర్ అయిందని. చికెన్ అయింది, నీకు వేసుకోతాం చికెన్. సో నేను ఎక్కడ పెట్టాను తెలుసా ఫోను? దాంట్లో ఇది అలవాట్లు కోరుకుంటున్నమాట. దానిలో సింక్లో పెట్టాను అన్నమాట. చూసిరా ఇట్లా డామినేట్ ఇవ్వదు, ముఖం తీయాలంట. కడిగినా చికెన్? గిల్లా ఆడదావా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టవ్ కూడా ఆన్ అవుతుంది. స్టవ్ ఆన్ అయిపోయింది. ఇది కాల్చిన చికెన్, కాల్చిన కోడి. ఏనా ఇక చూసిరా చిన్న బబ్బీ. అది ఆయిల్ వేస్తే అయిపోగానని రాదే, అది ఆలు ఫ్రై చేసింది కదా.
సో ముందు ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసేసాము ఆల్రెడీ. శేఖర్ గారు ఆయిల్ తక్కువ తింటూ ఉంటారు. అందులో వేస్తా వెల్లిపాయ కారం, దాంట్లో వేస్తావా వెల్లిపాయలు? దంచు నా వెల్లిపాయ కారం మొత్తం. నాకు ఈ మధ్య ఏంటో వెల్లిపాయ కారమే వస్తుంది. ఆ వెల్లిపాయ కారం మొత్తం కాస్త ఇలా వేసేస్తా ఉన్నాడు. మా అమ్మ స్టైల్ ఆల్ రైట్, నువ్వు ఏ స్టైల్ వేసా నా నోట్లోకి ముద్ద దిగితే చాలే. ఓకే. సో అది దంచేలోపు తేజ్వాడి కర్రీ చూపిస్తాను నేను మీకు. ఇది తేజ్వాడి చికెన్ రెడీ అయిపోయింది. గిన్నె చూసి భయపడద్దు, ఈ గిన్నె మాడిపోతుంది. దాన్ని మెల్ల తీయే. సో ఫస్ట్ చికెన్లోకి వెళ్తుంది జీలకర్ర. తర్వాత షెఫ్ గారు చెప్పుకుంటూ చేయండి సార్. సో దీంట్లో ఏం వెళ్ళాయంటే లవంగాలు, 10 కాయల లవంగాలు, 10 కాయలు వేసినవే. తర్వాత కొన్ని ఆనియన్స్, ఇంకా మిగిలిన ఆనియన్స్. ఇంతకుముందు నేను ఆన్ చేసిన అనుకోకుండా అది ఆన్ చేయలేదన్నమాట. సో లవంగాలు నేను ఫస్ట్ ఇది వేస్తాను, జీలకర్ర, తర్వాత లవంగాలు, తర్వాత ఎల్లిగడ్డ ముద్ద, తర్వాత ఆనియన్. ఓకే. సో స్టవ్ చిన్న పెట్టి చేస్తాడు శేఖర్ ప్రాసెస్ మొత్తం. నీకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కావాలంటే ఫ్రిడ్జ్లో ఫ్రెష్ ఉంటుంది, తెచ్చుకుంటాను. మూత మంచి అది పెట్టి దానికి మూత పట్టుకునేది కూడా ఉంటుంది. ఇది ఉంటే బాగుంటుంది. సో మూత. సో నెక్స్ట్ గ్రేవీ అప్పుడే బాగా వస్తుంది కదా, మంచిగా ఉంటుంది. సో తర్వాత స్టెప్ టొమాటో ఏమన్నా చెమటవుతుంది. అవే నేను వర్క్ చేసి వచ్చితే వచ్చింది. ఈ అసలు విషయం ఏంటంటే శేఖర్ గారు 8:15కి లాగౌట్ చేసి ఇమ్మీడియట్గా వచ్చి వంట చేస్తూ ఉన్నాడు. దీనిలో ప్రైస్ అందుకే ముందే పెట్టేశాను. ఈ మధ్య నేను నైట్ తినట్లేదు కాబట్టి శేఖర్కి తిండికి కష్టం అవుతుంది. ఎందుకంటే నేను అన్నం వండట్లేదు. 10:30, 11కి అప్పుడు వండమంటే అప్పుడు వండుతూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడు బాగు ఆనియన్ మంచిగా పింకిష్ అయ్యింది. సాల్ట్ ఏమన్నా ఆనియన్లో? నేనేం సజెషన్ ఇవ్వ, జస్ట్ నేను చెప్తున్నా అంతే. అది సాల్ట్. నేను ఆనియన్ మంచిగా అయినాక లాస్ట్లో అల్లం వేస్తాను కొంచెం. ఆల్ రైట్. సో తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఇంకా వేసుకోవాలి. కారం వేసినాక మళ్ళీ కొంచెం వేసుకోవాలి. సో ఇది చికెన్ ఫ్రై. ఇంతకుముందు ఒకసారి పులుసు విషయం అనుకుంటా కదా, నేను ఉంటే చిత్త పెడుతుంది కావచ్చు ఎందుకు చెప్పాను అంతే. సో తర్వాత టొమాటో వేసుకోవాలి. కొద్దిగా అది ఒక టమాటో, చిన్న టమాటో కొంచెం హీట్ తీసేస్తుంది, ప్లస్ బాగుంటుంది, కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో ఇది ఫ్రై అవ్వాలి కొద్దిసేపు, మూత పెట్టేసి మరి. కొంచెం అయ్యాక అల్లం పేస్ట్, పసుపు వేస్తాం. సో ఇక్కడ కర్రీ అనేది రెడీ అవుతా ఉండింది. మా కిరణ్ అన్నది మా శేఖర్ది ఒకటే మెథడ్ అండి, సింగిల్లో పెట్టి వంట చేయాలి. మరి మాడిపోతే బాగుండదు. ఒక్క నిమిషం. సో తర్వాత దీంట్లోకి ఏం పోతుంది? అల్లం పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. మరి ఎక్కువ ఇదేంటంటే సూప్ కాదు, ఫ్రై. ఆనియన్స్ ఎక్కువ వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుందని ఇట్లా ఆనియన్స్ ఎక్కువ వేసారనమాట. ఆ తర్వాత చెప్పు కూడా చేయండి సార్. వాడు పసుపు వేస్తా. మా అత్తమ్మ విచ్చలు విడిగా వేస్తుంది పసుపు, మా శేఖర్ ఆలోచించి వేస్తాడు. నాకు కూడా అత్తమ్మ సాలే పడదు, నీవో పసుపు అడ్డగోలు ఎత్తుంది ఈ మధ్య. చూసుకుంటే వేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే మిషన్ తెప్పించిన గిన్నెలు స్టార్ట్ చేయాలి. కానీ నాన్ స్టిక్ ముక్కులు మంచిగా ఉన్నాయి. నీకు నాన్ స్టిక్ ముక్కుడులో నచ్చి ఇవన్నీ ఎందుకు నచ్చదే? అది ఆ ఫ్లేవర్ ఎంత డిఫరెంట్ అవుతుంది ఎందుకో తెలియదు. ఈ స్టీల్ గిన్నెల వీటిలో వచ్చినంత కంఫర్ట్ వాడికి రాదు. వాడికి నా ఫోన్ తీసుకొచ్చి మెల్లగా చేయాలి, మెల్లగా. మళ్ళీ మూతనా కొంచెం ఒక 2 minutes అల్లం వేసిన పచ్చి స్మెల్ పోవాలి. ఓకే. సో ఫైనలీ ఇది శేఖర్ గారు
చాలా మంది అడిగారు నువ్వు ఎందుకు వస్తలేవు మా ఛానల్కి ఈ మధ్య. నేను బిజీ అయిపోయినా. నేను వ్లాగులు తీస్తలేను ఫస్ట్, సెకండ్ సార్ వాడు బిజీ అయిపోయింది. నేను వ్లాగ్ తీసినప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తాడు. సో ఈ మధ్య మొత్తానికి మస్తు బిజీ అయిపోయిందండి. అయితే పొద్దున్న లేవగానే పనులు అవుతున్నాయి, లేకపోతే వర్క్ అవుతుంది, వర్క్ అయిపోయాను వాళ్ళ పనులు స్టార్ట్. సో అని చాలా మంది అడిగి నేను క్వశ్చన్ అడుగుతా, ఫ్రాంక్గా చెప్పాలి సార్. ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి లైఫ్ లో వచ్చినాయి కదా. నేను ప్రెగ్నెంట్ కాగా నీ రియాక్షన్ ఏంటి? అది మాటలు చెప్పలేము అన్ని. ఇప్పుడు కెమెరా ముందు వచ్చి చెప్పలేము యాక్చువల్ గా. కానీ అదొక చాలా హ్యాపీయెస్ట్ ఫీలింగ్. ఎందుకంటే ఆల్మోస్ట్ మా తేజ్ వచ్చి ఇప్పుడు 4 years అవుతుంది దగ్గర. మేము కూడా కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకున్నాము. సో గ్యాప్ తీసుకున్నాకనే మళ్ళీ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు ఉంటే బాగుంటుంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఎవరు కావాలి అసలు? నేనైతే 100% అమ్మాయి గురించి అనుకుంటున్నాను, ఫ్రాంక్ చెప్తున్నాను. మా అత్తమ్మ కూడా అమ్మాయి అంటే బాగా ఇష్టం. మా అత్తమ్మకి ఏంటంటే మరి అమ్మాయి అంటే రమ్య వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళకి, మా ఇల్లు వాళ్ళకి. రమ్య వాళ్ళకి అమ్మాయి లేదు, మా ఇంట్లో కూడా అమ్మాయి లేదు చెప్పేసి అట్లా ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు తండ్రి కూతురుకి అటాచ్మెంట్ చాలా బాగుంటది. అలాగే కాకుండా నాకు అమ్మాయి అంటే ఇంకా బాగా ఇష్టం. అమ్మాయి అంటే ఇంకా బాగుంటది, ఇద్దరు ఆడుకోవడానికి బాగుంటది, అన్న చెల్లెలా బాగుంటుంది. మళ్ళీ ఇలాంటి ఒక కోతి వస్తే ఇంకా బాగుంటది. నాలాంటి పొలిగంట బిడ్డ వస్తే 3 చెరువులు నీళ్ళు ఆపిస్తుంది. ఎందుకంటే నేను చాలా జిద్దిని. నేను కళ్యాణ్ లాగా చిన్న లైఫ్ అంటే లైఫ్ చిన్నతనం అనేది మళ్ళా నా కూతురు చూసుకోవాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ చికెన్ వేయాలి. సో చికెన్ వేసి కలపాలి. నాకేంటో చికెన్ తినాలన్న ఫీలింగ్ పోయింది. ఆ స్మెల్ వండుతుంటే నాకు చికెన్ స్మెల్ వస్తుంది ఎందుకో ఏమోనే. మంచిగా వేయాలి. నేను తేజ్ కడుపులో ఉన్నప్పుడు కూడా తినకపోయేదాన్ని కదా అని చికెన్. నేను చికెన్ తింటే మా ఇంట్లో వారానికి 2 సార్లు చికెన్ వస్తుంది. సో నేను తినట్లే కాబట్టి లాస్ట్ సండే తక్కువ మంట మీద వేయాలి. ఓకే. సో లాస్ట్ సండే చికెన్ తెచ్చిన అంటే నేను తింటే 2 సార్లు ఉంటుంది. సో ఇప్పుడు శేఖర్ తినాలనిపించి తెచ్చాడు. ఇంకొక రీజన్ ఏంటంటే మా చెల్లెకు 2 అబ్బాయిలు. సో 2 అల్లులు, వాళ్ళు 3 మా ఇంట్లో అందరూ మగపిల్లలే ఉన్నారు. ఒక ఆడపిల్ల వస్తే ఇంట్లో గజ్జల సౌండ్. నేను ప్రెగ్నెంట్ అనే కదా అమ్మాయి. నేను ఆపరేషన్ చేయించుకుంటే బాగుంది. నాకు కూడా పాప వచ్చేది. మాకంటే ఎక్కువ ఫీల్ మా తిరుపతి నాకు మా అడ్రైన్ వాళ్ళకి. ఎందుకంటే ఆడపిల్ల పుడితే ఫంక్షన్ వస్తూనే ఉంటుంది, అకేషన్స్ ఉంటాయి. ఇంత లేదన్నా అదొక కళ ఉంటుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి 2 ఉంటే చాలు. ఇంకా వాళ్ళు నాకైనా మా అత్త చాలు పడింది. నాకు ఖచ్చితంగా అమ్మాయి వస్తుంది. మా అమ్మకి అబ్బాయిలు లేరు, మేమిద్దరం మాకు 2 చాలు. హాయ్ చెప్పుకుందాం. ఈ మధ్య నేను ఎత్తుకుంటలేదు. చాలా మంది నా పొట్ట చూసి మీకు 6th month అంటున్నారు. కాదు, ఇక్కడ ఆపరేషన్ అయింది కదా. సో ఇక్కడ ఇప్పటికే పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. అంటే చిన్న తేజు బంగారం. హాయ్ తేజు. తేజు మనకి చెల్లి వస్తారా తమ్ముడు వస్తారా? నిన్ను చెల్లె ఏమన్నది మొన్న పొట్టలో నుంచి? మళ్ళీ నువ్వే పాపనా? తేజుగాడు నాకు ఎవ్రీ టైమ్ సిరప్ ఇస్తాను. నేను గోలు వేసుకుంటున్నానా? ఎప్పుడు వేసుకున్నా గోలు అట. నేను వేసుకుంటే మా నటనే ఫోన్ చేసి గోలు వేసుకుంటలేదు అమ్మ, గోలు అట, గోలు వేసుకుంటలేదు, సిరప్ వేసుకుంటలేదు, అన్నం తింటలేదు చెప్తా ఉన్నాడు. వెరీ గుడ్. మమ్మీ తిన పెడతా మమ్మీ. నీకు ఏ ప్లేట్ పెట్టాలి? ఏ ప్లేటు? ఇది ఇంకా నేను కారం ఫ్రై కావాలి కానీ నేను కొంచెం గ్రేవీ లాగా వచ్చినాక కారపొడి వేస్తా. మా అమ్మ చెప్పింది నాకు. ఓకే. అమ్మ చేతి వంట ఎవరికైనా ఇష్టమే ఉంటుంది. అవును, నిజమే మరి. సో ఎస్, ఇది మాట్లాడుకుంటూ చేసే వ్లాగే అవుతుంది. నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి, ఓకేనా? సో చాలా మంది శేఖర్ గారు కనిపించట్లేదు ఈ మధ్య అని అడుగుతున్నారు కదా, అందుకని చెప్పేసి తనతో బ్లాగ్ తీస్తున్నా. అమ్మా తేజ్ గాడికి చికెన్ పెడతా అన్నమాట. ఏమైంది మమ్మీ? ఏమైందన్న? సో ఏంటంటే ఇప్పుడు చికెన్ తెచ్చారు. నేను చికెన్ మొత్తానికి తినట్లేదు. నాకు తినాలన్న ఫీలింగ్ లేదు. నేను ఫిష్ తినాలనుకుంటున్నాను. మమ్మీ చేసినట్టు చూడాలి. సండే తెస్తాను. నాకు బాంగ్లా ఫిష్ అంటే చాలా ఇష్టం. కానీ బాంగ్లా ఫిష్ శేఖర్కి ఏం రాదు, తెలియదు. మరి నేను ఎట్లా వెళ్ళాలి? మాకైతే కార్ లేదు.
మా బండి మీద పోవాల్సి వస్తుంది. చూద్దాం సండే మొత్తం శేఖర్కి ఫిష్ దగ్గర అర్థం కాదు ఎట్లా ఏరాలి ఏంటిది అనేది. దా తేజు తినబెడతా. తేజు బంగారం ప్లేట్ ఇచ్చి డాడీ. మన కూరలు అలవాటు లేదు. సారీ ఆన్ చేయడం మర్చిపోయినా. ఇందులో ఇప్పుడే కొంచెం కారపొడి వేసాను, గ్రేవీ వచ్చింది మంచిగా. దానికి కారపొడి వేసాను, కొంచెం సాల్ట్ వేసాను. స్టార్టింగ్లో సాల్ట్ వేసాను కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. ఎందుకంటే ఇప్పుడు ముక్కకు పడుతుంది, అప్పుడు అది ఆనియన్కి పడుతుంది. ఇట్లా గ్రేవీ వస్తే చాలా బాగుంటుంది. గ్రేవీ వచ్చినాక కారపొడి వేస్తే అది ప్రతి పీస్కి పడుతుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ చూసారు మీరు ఇందులో స్కిన్ చికెన్. నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కొంచెం స్కిన్ చికెన్ అంటే చాలా బాగుంటుంది, ఇష్టం. ఆ స్కిన్లెస్ పోలిస్తే ఎందుకో స్కిన్ చికెన్లో టేస్ట్ బాగా వస్తుంది. నా వల్ల కళ్యాణ్ కూడా అట్లే అలవాటు అయింది స్కిన్ చికెన్. సో మేము ఎప్పుడైనా స్కిన్ చికెన్ తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తాము, లేకుంటే ఇంకా స్కిన్లెస్. అదేంటో ఆ టేస్ట్ అలాగ ఉంటుంది. ఇంకొక 10 నిమిషాలు ఇలా ఉంచాలి. ఈ గ్రేవీ అనేది కారపొడి అనేది కొంచెం కలిసిగా ఆయిల్ అనేది బయటకు వస్తుంది, అప్పుడు ధనియాల పొడి అవి వేయాలి. చూద్దాం ఇప్పుడు. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో? ఇట్లా నూనె వస్తే కారపొడి అంతా కలిసినాక బాగుంటుంది. అవును, అదేంటో స్కిన్ చికెన్లో వచ్చినంత స్కిన్లెస్లో రాదు కదా. అవును, రాని పిలుస్తుంది చికెన్ వండకముందే పెట్టు అని. మళ్ళీ అక్కడికి ఏంది అప్పుడే మా ఆయన వాళ్ళ రాని ముందుగా నా పేరు కుక్కకు పెట్టుకున్నాడు. పిలుస్తుంది ముక్క. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేయాలి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఎందుకంటే నేను యాక్చువల్గా కొంచెం కోకోనట్ పొడి వేసుకుంటాను, నాకు ఇష్టం. గరం మసాలా లేదా నాని? ఓకే, కొంచెం గరం మసాలా ఉంటే పర్లేదు, కానీ పర్లేదు, ఇది కూడా బాగుంటుంది. యాక్చువల్లీ నేను లవంగాలు వేసినప్పుడు ఇలాచి కూడా వేస్తాను. టైంకి ఇలాచి అయిపోయాయి, ఎందుకంటే డైలీ టీలో వాడడం వల్ల షార్టేజ్ అయిపోయింది. ఎందుకంటే ఇలాచి ఫ్లేవర్ తోటి వచ్చేది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ వేసాం. లైట్గా ఫ్లేవర్ మంట పైన ఒక 10 నిమిషాలు ఉంచాలి, అంతే, అయిపోతుంది. ఓకేనా? సో చూద్దాం కర్రీ. వావ్, ఇట్స్ గుడ్. కింద వంకర ఉంది, సో దీనికి కొంచెం ఏమంటారు ఫ్రై ఉడుకుడు ఏదో ఒకటి కావాలి. ఏది కొంచెం ఫ్రై ఉడుకుడు కావాలి కదా ఇంకొంచెం. సో నేను చికెన్ మామిడిపళ్ళు కలిపింది. ఏందో ఇవి నా తోకలు వెనుకకి వచ్చినాయి. చికెన్ మామిడిపళ్ళు కలిపి తెచ్చావే. నేను నిన్న మామిడిపళ్ళు తెచ్చిన. మజ్జిగ తాగాలి. మామిడిపళ్ళు రోజులు అవుతుంది, అంటే ఈ మధ్య కాలం. మామిడిపళ్ళు కోస్తా అన్నీ ఆల్రెడీ కడిగేసి పెట్టినాం. ఏ ఇంట్లోకి ఏ కూరగాయలు వచ్చినా ఏమొచ్చినా కడిగేసి పెట్టడం బాగా అలవాటు అయిపోయింది సార్ వాడికి. అయిందా నాను? కొంచెం కొత్తిమీరను పుదీనా మిస్ అయింది. లాక్డౌన్లో ఏది ఉంటే అదే తినాలి బాబు. స్పెషల్గా కొత్తిమీర కోసం పుదీనా కోసం పోయి లేని రోగం తెచ్చుకోద్దే. రసాలు ఆడిపోయి తినబుద్దే. చూసారు, ఆటోమేటిక్గా గ్రేవీ అనేది వస్తుంది ఇట్లా. ఏం చేస్తారు దీన్ని? ఏ తత్వం అంటారే? నేను అన్నం తినక వాడుకొని పోతామని అందరికంటే ముందు తింటున్నావు. నేను తినకపోతే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు.
అమ్మ తోడు నీళ్ళు తెచ్చుకోపోవే. డాక్టర్ నన్ను అన్ని తినమంది, కానీ మామిడి పండు మాత్రం రోజు ఒకటే అలో చేస్తున్నారు. ఇట్స్ నాట్ గుడ్. సార్వాడు కానీ చూసిరా, నేను కట్ చేయగానే ముందు మా సార్వాడే తింటున్నాడు. అది కుక్కకేసే తేజ్ వాడు తినగా మిగిలినాము. ఎక్కడ కూర్చోండి తినక పడుతా తీసుకున్నాను. తిన్నా మంచిగా రెండు తిన్నా. కెమెరామ్యాన్ కల్లరితో శేఖర్ గారు చికెన్ కర్రీ వాడుతున్నారు. అయిపోయింది. ఫ్రైలో కొందనే ఉంటుంది. అవి చూసావా? ఫోటో దిగొకటి. ఎందుకు మనంలో పెడదామా? ఓకే, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. నా వీడియో వచ్చినప్పుడే ఫోటో తీయండి. సో దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోండి. అంతే అయిపోయింది. మా అత్తమ్మ ఇట్లా వండే బాగానే ఉంటుంది, అత్తమ్మ అట్లా ఫ్రై చేసినా బాగానే ఉంటుంది. ముక్కుడికి తెలుసా చూడు. అంజీ మొత్తం కదా ఇది ఎంచక్క తినేసానండి. చాలా బాగైంది కర్రీ. సో ఈ మధ్య హార్డ్గా 2 months అయింది నేను చికెన్ తిని, కానీ ఇవాళ తింటే భలే టేస్టీగా అనిపించింది. చాలా రోజులు తింటే అట్లనే ఉంటుంది, కానీ గ్రేవీ తినగలిగాను. ముక్కలు రెండే, ఎందుకంటే చికెన్ తింటుంటే నాకు ఒక్కదానికి ఎందుకు తెలియట్లేదు, చికెన్ స్మెల్ వచ్చేస్తుంది. అంతా చికెన్ అనిపిస్తుంది. కానీ చికెన్ సూపర్ అయింది. శేఖర్ వాళ్ళు ఆగిచ్చేసాడు. తేజ్కేమో తేజుస్తుంది చికెన్. సో అది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ కూరలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి. రేపు నేను ఇవే తినేస్తాను అనమాట. సో అది అప్ టు నౌ. ఇప్పుడు ఏంటంటే దోశల పిండి నానబెట్టని చెప్పాను కదా. సో పోళ్ళు అయ్యేదా ఇప్పుడు ఏం తోమను. రేపు మార్నింగ్ టిఫిన్ దోశలు చేస్తాను కదా, సో టిఫిన్ చేసినాకనే బోళ్ళు తోముతా అనుకుంటాను. సో ఈరోజు దోశల పిండికి కావాల్సినవన్నీ తేజ్వాడు నానబెట్టేసాడు నాతో కూర్చొని. సో మమ్మీ నేను అప్పకు తింటా, మొన్నటిదాకా ఇడ్లీలు తిన్నాడు. సో ఇది ఇన్స్టాంట్ ఇడ్లీ మిక్స్. ఎప్పుడు ఇప్పుడు రెడీగా ఉంటుంది. మళ్ళీ ఈసారి అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఇంకొక 10 తెమ్మంటాను. ఇడ్లీ శేఖర్ నేను తినను కాబట్టి మిగిలిపోతుంది అనమాట ఎక్కువ శాతం. సో పులిసిపోతుంది కదా, ఇదైతే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇప్పుడు నా పని ఏంటంటే ఇది మిక్సీ పట్టేసి పడుకునే ముందు మజ్జిగ తాగేసి, ఒక టాబ్లెట్ ఉంది, ప్రొజెస్టరాన్ ఉంది. సో ఆ టాబ్లెట్ తినేసి చెక్క పడుకోవడము. కానీ నేను ఇప్పుడే పడుకోను. టైం ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు 9:45 అవుతుంది. ఎస్, ఈరోజు తొందర తినేసాము. 9:45 అవుతుంది. ఒకసారి మళ్ళీ జుట్టు మంచి వేసుకొని ఒక వీడియో షూట్ చేసేసి పడుకుంటాను అనమాట. సో ఇది నేను మిక్సీ పట్టేసుకుంటాను. నేను వ్లాగ్ని కూడా ఇక్కడితో ఏం చేస్తున్నాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చాలామంది శేఖర్ గారి రియాక్షన్ ఏంటి అని అడిగారు కదా, అందుకని చెప్పేసి సడన్గా వ్లాగ్ని షూట్ చేశాను. చాలా మూమెంట్స్ ఉంటాయి. ఈ మధ్య వ్లాగ్ షూట్ చేయడం ఆపేసాను అన్నమాట. కానీ చూద్దాం, ఈ వ్లాగ్ మీకు ఐ థింక్ సండే వస్తుంది. బాయ్ బాయ్, హ్యాపీ వీకెండ్.